అంకం చౌదరి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు వయసు గురించి టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ముసిలోడు అనే పదాలు మాట్లాడారు. వయసు పదే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి 1 సంవత్సరమే తేడా వయసు ఇచ్చారు, 4 నెలల. మరి ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ వయసు మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన మొగ్గప్రాయం అని అనుకుంటున్నాడా ఏంటి? ఎందుకు ఓన్లీ చంద్రబాబు టార్గెట్ తప్ప మోడీ వయసు గురించి ఎప్పుడు ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటి? తాట తీస్తాడు కాబట్టి తోలుల్చి ఎండేస్తాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు లాగా రాజకీయం గురించి ఆలోచించాడు కాబట్టి అందుకే ఇందాక రాజేష్ చెప్పాడు కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అతని గురించి వీరుడు సూర్యుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు అతను ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. మొట్టమొదటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అతని గురించి వాళ్ళ తండ్రి గురించి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలను నమ్మించారు. ప్రజలు నిజంగానే కొంచెం ఆ రోజు అనుకున్నారు, ఏదో ఒక అవకాశం అనుకున్నారు, ఇచ్చారు. ఏం జరిగిందో అతని మనస్తత్వం ఏందో బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మొన్న స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కింద కూర్చొని వాళ్ళతో పాటు లంచ్ చేశాడు కదా. నువ్వు కూర్చుంటున్నావా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సెట్ ఇంట్లో ఎంచుకొని స్టూల్ వేయించుకున్నావు, కుర్చీ వేయించుకున్నావు నువ్వు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే అనపర్తిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా అనపర్తిలో పోలీసులు ఆపితే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. పక్కనున్న 3 కిలోమీటర్లకు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళావు నువ్వు రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి. ఆయన వయసు గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారితో పోల్చనేకూడదు.